ఓం ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే. మెన్ పవర్ పెరగడం కోసము ఎలాంటి మెడిసిన్స్ లేకుండా ఎస్. టాప్ 3 సీక్రెట్స్ మన లైఫ్‌లో వీటిని యాక్టివేట్ చేస్తే చాలు మెన్ పవర్ పెరుగుతుంది, పురుషుల సామర్థ్యం పెరుగుతుంది, శృంగార సామర్థ్యం అంటున్నారు కదా. అవును. సో ఏంటి సార్ ఆ సీక్రెట్స్ ఏంటి? ఇంతవరకు ఎక్కడ కూడా పెద్దగా రివీల్ చేయలేదు నవీన్ అన్నారు. ఎస్. అసలు ఫస్ట్ టైం ఇక్కడ రివీల్ చేస్తున్నాం అనమాట. వ్యూవర్స్ యు ఆర్ లక్కీ వీడియో చూసే వాళ్ళందరూ కూడా. సో ఫస్ట్ ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏవైతున్నాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేయాలి. రైట్, వాటిని స్ట్రెంగ్త్ చేయడానికి మనకు డిఫరెంట్ ఆసనాస్ ఉన్నాయి, డిఫరెంట్ వర్కౌట్స్ ఉన్నాయి. అవి చేసుకుంటూ ఉంటే అంటే మనం మామూలుగా మనం స్క్వాట్స్ అంటాం, అవన్నీ చేస్తూ ఉంటే కనుక ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో చూపించాము. రైట్, అవి చేస్తుంటే ఖచ్చితంగా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ పెంచుతాయి, అంటే మజిల్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ లాంటివి మామూలుగా మనం ఆసనాలు చేసినట్లయితే సర్పాసనం చెప్పుకోవచ్చు, హాఫ్ స్క్వాడ్ చేసుకోవచ్చు. సర్పాసనం అనేది ఫుల్ స్క్వాడ్ అనమాట, దాంట్లో హాఫ్ స్క్వాడ్ ఉంటుంది అనమాట. సో ఆ హాఫ్ స్క్వాడ్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల బేసిక్గా ఏం జరుగుతుందంటే ఆ పెల్విక్ రీజన్లో అక్యుములేట్ అయిన ఫ్యాట్ ఏదైతే ఉందో అది బర్న్ అవుతుంది అనమాట. అది బర్న్ అయినప్పుడు అక్కడ ఏవైతే ఆర్గాన్స్ ఉంటాయి, సెక్షువల్ ఆర్గాన్స్ ఉంటాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, వాటి మీద స్ట్రెస్ లోడ్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, సో ఇలా ద వెరీ ఫస్ట్ వచ్చేసి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ సెక్షువల్ ఆర్గాన్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి మనకు యోగాలో అశ్విని ముద్ర ఉంది. సో అశ్విని ముద్రలో మనం పెల్విక్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేసి రిలీజ్ చేస్తాం. అలా అంటే ఒక 5-10 కౌంట్తో స్టార్ట్ చేస్తూ ఒక 100 వరకు వెళ్ళాలి. అలా ఒక 100 వరకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే కాంట్రాక్ట్ చేసి హోల్డ్ చేయాలి. ఎక్కడైతే మోషన్ వచ్చే ద్వారం ఉంటుందో దాన్ని గట్టిగా టైట్ చేయడం. రెండు అంటే వాట్ యు కెన్ సే మన యానస్ లిప్స్, రైట్, అలాగే యూరినరీ ఆర్గాన్స్ కూడా కాంట్రాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే యానస్ లిప్స్ ని మనం కాంట్రాక్ట్ చేస్తామో యూరినరీ ఆర్గాన్స్ కూడా కాంట్రాక్ట్ అవుతాయి అనమాట. సో స్టార్టింగ్ లో మీరు ఒక 5-10 కౌంట్ తో హోల్డ్ అండ్ రిలాక్స్, రైట్, టైట్ అండ్ లూజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మీరు హోల్డ్ చేయాలి. హోల్డ్ కూడా ఒక 5 కౌంట్ చేయండి, 5 సెకండ్స్ 10 సెకండ్స్ అలా చేయండి. దెన్ గ్రాడ్యువల్గా అది పెంచండి అనమాట. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు మీరు వెహికల్ డ్రైవ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు, ట్రావెలింగ్లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. యా, పెల్విక్ మజిల్స్ స్ట్రెంథెన్ చేయడం. థర్డ్ వచ్చేసి నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్. రైట్, అంటే యూజువల్గా ఇక్కడ ఏంటంటే మళ్ళీ చాలా మంది కంగారు పడేది ఏంటంటే మార్కెట్లో ఏ సప్లిమెంట్ తీసుకుంటే నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది పరిగెడతా ఉన్నారు అనమాట. పాపం వీళ్ళని క్యాచ్ చేసుకోవడానికి చాలా మంది ఈ ప్రోడక్ట్ తినండి, ఈ ప్రోడక్ట్ తింటే మీకు నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతుందని చెప్తారు. బట్ వాస్తవానికి వ్యూవర్స్ మీ అవేర్నెస్ కొరకు చెప్పేది ఏంటంటే ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ వల్ల కూడా డైరెక్ట్లో మీ బాడీకి నైట్రిక్ ఆక్సైడ్ రాదు. మనకు కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటి ద్వారా బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్కి బాడీని ప్రిపేర్ చేస్తాం. అంతేగాని డైరెక్ట్గా మనం నైట్రిక్ ఆక్సైడ్ ఇవ్వలేము. రైట్, యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఏదో ఎమర్జెన్సీ కింద ఒక యూనిట్ ఇస్తాం, రైట్, అంతేగాని ఆ లీటర్లు ఇవ్వలేం కదా. అప్పుడు ఏం చేస్తాం, బాడీని బ్లడ్ ప్రొడ్యూస్ చేసుకున్నాక ప్రిపేర్ చేస్తాం. సో సిమిలర్లీ అదే అనమాట, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ని పెంచడానికి బాడీని ప్రిపేర్ చేస్తాం. నైట్రిక్ ఆక్సైడ్ పెరగాలంటే బయట నుంచి ఇచ్చే ఫ్రూట్స్ కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు, ఏమున్నాయి ఫుడ్ కావచ్చు. యా, సో బేసిక్గా ఏంటంటే సింపుల్ గుర్తు పెట్టుకోవాల్సింది నైట్రిక్ ఆక్సైడ్ అనేది బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. సో బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది. సో మన వ్యూయర్స్కి ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నాం. సో బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి రెడ్ కలర్లో ఉండే పోమోగ్రానైట్ సీడ్స్ కానీ, రైట్, లేదా వాటర్ మెలన్ ఫ్రూట్ కానీ, లేదా బీట్రూట్ కానీ, లేదా టమాటో, ఇవన్నీ కూడా మనం ఇచ్చినట్లయితే నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్ పెంచడానికి బాడీని ప్రేరేపిస్తాయి అన్నమాట. రైట్, సో ఇవి చేయడం వల్ల ఈ టాప్ 3 సీక్రెట్స్ని మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు మెన్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బట్ అంటే దీంతో పాటుగా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని చూస్తుండాలి. ఇవన్నీ చేసినా కూడా మనకు అసలు రావట్లేదు అనుకున్నప్పుడు ఎట్లాగో మనకు జీవీఎస్కే న్యూట్రాసిటికల్ వాళ్ళు అందిస్తున్న మెన్ పవర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవింగ్ కిట్ అనేది మనకు అందుబాటులో ఉంది. సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా ఒక ఫుల్ మీల్ లాగా ఒక ఫుల్ మీల్ లాగా ఉపయోగపడుతుంది. సో మీరు దీన్ని హ్యాపీగా ఒక 4 to 6 months కనుక యూస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. మీరు హ్యాపీగా వీటిని వాడుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు కూడా మనకున్న ఈ లైఫ్ స్టైల్ వల్ల
మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని మేము ఆసనాస్ వేసినా, లేదు అని అంటే మా ఫుడ్లో ఎన్ని మార్పులు చేసుకున్నా మాకు ఇలానే ఇబ్బందిగా ఉంది, మీ కిట్ వాడతామండి మేము ఓకే అని అన్నప్పుడు ఎన్ని నెలల్లో మీ కిట్ వాడితే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుందండి? యా, అంటే మనకి ఇక్కడ 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి సెలబ్రిటీ కిట్ ఉంది, ఒకటి నార్మల్ కిట్ ఉంది. ఓకే. సెలబ్రిటీ కిట్ అయితే ఒక 4 months మినిమం వాడాలి. అదే నార్మల్ కిట్ అయితే ఒక 6 to 8 months ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది అన్నమాట. ఓకే. ఓకే. అంటే వాళ్ళ పాకెట్ పర్మిట్ చేసే దాన్ని బట్టి వాళ్ళు ఆఫ్ చేసి సెలబ్రిటీ కిట్ అంటే సెలబ్రిటీలు వాడే కిట్ అంటే యూజువల్గా మనం స్టార్టింగ్ అలా తయారు చేసాము, కాకపోతే కొన్ని కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి అంటే కొంతమంది అంటారు, సార్ మేము అంతసేపు వెయిట్ చేయలేము, అంటే 6 to 8 months మేము ఓపిక పట్టలేము అన్న వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకొని, అంటే ఎస్పెషల్లీ స్టార్టింగ్లో సెలబ్రిటీస్ గురించి స్టార్ట్ చేసాం అనమాట. సో అక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు నార్మల్గా అంటే సెక్షువల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మేము కూడా మా లైఫ్కి సెలబ్రిటీస్ అని చెప్పి చాలా మంది క్లెయిమ్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం వాళ్ళకి అంటే అది కామన్ పీపుల్ కూడా ఈ సెలబ్రిటీ కిట్ని అందుబాటులో తీసుకొచ్చాము. ఓకే. ఓకే. ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ మీరు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా, డైటిషనిస్ట్గా, అదేవిధంగా యోగా థెరపిస్ట్గా, మీ దగ్గర కపుల్ థెరపీ ఎక్స్పర్ట్గా, మీ దగ్గర కపుల్స్ కూడా వస్తూ ఉంటారు. ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు సార్? అంటే యూజువల్గా చెప్పాలంటే ఈ అరౌండ్ 30-40 మధ్యలో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ వస్తున్నారు. ఆ తర్వాత కొంచెం మళ్ళీ 45 వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అనమాట. అది అంటే ఇక్కడ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, బేసిక్గా విమెన్ వాళ్ళ హస్బెండ్స్ తీసుకొని వస్తున్నారు సార్. అంటే కపుల్ థెరపీలో వాళ్ళు మెన్కి ఏం సంబంధం లేకపోయినా, వాళ్ళకి ఏం అవేర్నెస్ లేకపోయినా కూడా వాళ్ళు తీసుకొని వచ్చేసి హస్బెండ్ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్తున్నారా? అంటే మా మెరిటల్ లైఫ్ హ్యాపీగా ఉండాలి, ఓకే, మా మెరిటల్ లైఫ్ అనేది హ్యాపీగా ప్రొడక్టివ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు అనమాట. ఇట్స్ రియల్లీ చాలా గ్రేట్ కాజ్ అనమాట. చాలా అంటే చాలా గ్రేట్ కాజ్. ఈ మధ్య అసలు దానిలో వల్ల గొడవలు అయిపోయి విడాకులు అంటే ఇంకా ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో రియల్లీ అప్రిషియేట్. ఎడ్యుకేషన్ అందిస్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ అందిస్తూ కౌన్సిల్ చేస్తూ చెప్పాను అంటే వాళ్ళకు హోప్ క్రియేట్ చేస్తున్నాం. అంటే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ చేసే వాళ్ళలో చూస్తున్నారు సార్? అంటే మీరు ఏజ్ పరంగా చెప్పారు, ఏ జాబ్లలో ఉన్న వాళ్ళని ఎక్కువ చూస్తున్నారు? బేసిక్గా చెప్పాలంటే 2 డొమైన్స్ చెప్పొచ్చు. ఐఎమ్ సారీ. ఒకటి వచ్చేసి సాఫ్ట్వేర్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది. రెండోది వచ్చేసి మార్కెటింగ్, స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మెన్ పవర్ పెరగాలి అని అంటే కేవలం మనం తీసుకునే ఆహారం ఒక్కటే కాదు, మన లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి. అదేవిధంగా మనకు కొన్ని రకాల ఆహారాలు వంట పట్టకపోతే కొన్ని సప్లిమెంట్స్ రూపంలో తీసుకొని కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు అని చెప్పేసి ఓంప్రకాష్ గారు చెప్తున్నారు. సో మీలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయి అని అంటే, మాకు కూడా ఈ మెన్ పవర్ పెరగట్లేదు ఎన్ని చేసినా సరే అంటే ఈ కిట్ వాడితే మాత్రం ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు. దీన్ని ఆర్డర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు ఓంప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత మా బాడీకి ఏది సూటబుల్ అని తెలుసుకున్న తర్వాత మేము ఆర్డర్ చేయాలంటే అదే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.